టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు టీడీపీని వీడి వైసీపీలో చేరబోతా ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టింగ్లు వస్తూ ఉన్నాయి. అయితే దాని మీద మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అయితే ఇంతవరకు స్పందించలేదు అంటే ఆయన దృష్టికి వెళ్ళిందో లేదో అనేది కూడా ఒకసారి మనం నిర్ధారణ చేసుకోవాలి. అయితే దేవినేని ఉమామహేశ్వరరావు దీని మీద స్పందించలేదు అంటే వైసీపీలోకి చేరడం ఖాయమైంది అంటూ మళ్ళీ వార్తలు రాస్తా ఉన్నారు. అంటే 5 సంవత్సరాల పాటు వైసీపీ అరాచకం మీద పోరాడిన వ్యక్తి మరలా వైసీపీలోకి పోతాడని సిగ్గు లేకుండా వార్తలు రాస్తా ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్ అయితే 2024 రాలేదు, ఈక్వేషన్స్లో రాలేదు. ఆయన నందిగామ సీటు ఎస్సీలకు ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇక మైలవరంలో కూడా వైసీపీ కీలక నేత వచ్చి టీడీపీలో చేరడంతో దేవినేని ఉమ్మకి ఎమ్మెల్యే టికెట్ రాలేదు. ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. మరి ఎమ్మెల్సీలన్నీ ఒకసారి ఖాళీ కావు కదా, ప్రతి 2 సంవత్సరాలకు కొన్ని ఖాళీలు ఏర్పడతా ఉంటాయి. ఆల్రెడీ కొన్ని ఖాళీలు ఏర్పడితే కొంతమందిని భర్తీ చేశారు. రాబోయే రోజుల్లో మరికొన్ని ఖాళీలు కూడా ఏర్పడతాయి. ఆ ఖాళీలను కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే దేవినేని ఉమామహేశ్వరరావుకి దిక్కు లేదా? వైసీపీ దిక్కా? వైసీపీలోకి వెళ్ళిపోతా ఉన్నాడు దేవినేని ఉమామహేశ్వరరావు. టీడీపీలో వాళ్ళకి టచ్లోకి లేకుండా పోయాడు. వార్తలు వస్తున్నా కూడా కనీసం ఖండించడం లేదు అని చెప్పేసి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కొన్ని రోజులు పోయిన తర్వాత దేవినేని ఉమానే ఈ వార్తలు రాపించుకున్నాడు, ఎమ్మెల్సీ పదవి రావడం లేదని చెప్పేసి ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లేందుకు ఇలా చేస్తున్నాడు అనే విషయాలు కూడా చెప్తారు. దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీ మారే అవకాశం లేదు. అలాంటి అవకాశం ఉంటే స్పష్టమైన సమాచారం వచ్చిన తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకుందాం.